ఈ పోటీ పరీక్షలో సార్ కరెంట్ అఫైర్స్ కీలకమైంది సార్. కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉండదు సార్. ఏ ఎగ్జామ్ రాయాలన్నా కరెంట్ అఫైర్స్తో ముడిపడి ఉంటుంది సార్. ఒకప్పుడు స్టాక్ జీకే అడిగేది సార్. ప్రపంచంలో పెద్దదేది, ప్రపంచంలో చిన్నదేది, పొట్టిదేది, ఇలాంటి బిట్లు వచ్చేది. ప్రజెంట్లీ ఇప్పుడు పేపర్ అడిగే విధానం మారిపోయింది సార్. ఒకప్పుడు నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగేది సార్. ఇలా పూర్తిగా అవగాహనతో ఉన్న బిట్లు అడుగుతున్నాడు సార్. గతంలో ఒక టాపిక్ సంబంధించి 4 అంశాలు అక్కడ పెట్టి ఇందులో సరైనది ఏది, ఇందులో సరికానిది ఏది అడిగేది. ఇప్పుడు 4 వేరు అంశాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవేనని చెప్పి అడుగుతున్నాడు సార్ పేపర్లో. సార్ ఏ టైపులో బిట్టు అడిగినా కూడా మీరు మన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటుంది సార్. ఒక జీకే అంటే సార్ ఇక్కడ ప్రధానంగా ఒక జీకే కరెంట్ అఫైర్స్ ఒక జీకే మీద అవగాహన ఉంటే 50 మార్కులు ఈజీగా మీరు సాధించగలుగుతారు సార్. వచ్చేసి జనరల్ స్టడీస్లో హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ సార్ ఇది. సార్ ఇక్కడ అంతర్జాతీయ సంస్థలు సార్ జనరల్ టాపిక్లో. ఈ అంతర్జాతీయ సంస్థల నుండి 8 మార్కుల వరకు అడగగలుగుతాడు సార్. గతంలో ఎలా అడిగేదంటే ఈ సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు, ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఈ టైపులో గతంలో అడిగేది. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు సార్? 2020 సంవత్సరము డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 10 వరకు మొబైల్ ఇండియా కాంగ్రెస్ సమావేశాన్ని మోడీ ప్రారంభించారు. ఈ సమావేశం థీమ్ ఏంది? ఓకే, 2020 సంవత్సరము నవంబర్ 17, 18 తేదీలో బ్రిక్స్ యొక్క 12వ సమావేశం రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది? ఇది ఎన్నో సమావేశం? ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఎన్నిసార్లు ఈ సమావేశాలకు ఇండియా నుండి హాజరయ్యారు? ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 10 నాడు నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకి లభించింది. ఈ సంస్థను ఏ ఇయర్లో స్థాపించారు? ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? రోమ్ నగరం. ఒక 2020 సంవత్సరం డిసెంబర్ 8 నాడు WHO ఫౌండేషన్కు నూతన CEO ఎవరు? లేదా 2022కు అంతర్జాతీయ పర్యావరణ సమావేశాలు ఎక్కడ జరగబోతున్నాయి? ఈ ప్రపంచంలో తొలిసారిగా కోవిడ్ అంటే కరోనా వ్యాక్సిన్ అందించిన తొలి కంట్రీ రష్యా. స్పుత్నిక్ వీను 2020లో ఆగస్టున ఏ రోజున విడుదల చేయడం జరిగింది? ఒక 2021కి 108వ ఇండియన్ సైన్స్ యొక్క సమావేశాలు పూణేలో ఏ యూనివర్సిటీలో జరగబోతున్నాయి? ఒక 2020 సంవత్సరము నవంబర్ 21, 22 తేదీల్లో G20 దేశాల ప్రతినిధుల 15వ సమావేశం సౌదీ అరేబియాలో జరిగింది. దీని థీమ్ ఏంది? ఈ మధ్యనే 2020 సంవత్సరము అక్టోబర్ 16వ తేదీన IMF సంస్థలో
ఐఎంఎఫ్ సంస్థలో 190వ దేశంగా అండోరా సభ్యతను తీసుకుంది. అండోరా ఇది ఏ ఖండంలో ఉంది? ఈ మధ్యనే సార్ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా నియమితులైన అశోక్ లావాసా ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? రాజస్థాన్ స్టేట్ సార్. ఏ టైపులు అడిగినా కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ నుండి ఏపీ తెలంగాణలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ టాపిక్ ఇదే సార్. ఈ టాపిక్ మీద అవగాహన ఉంటే 15 బిట్లు ఉంటాయి సార్. రేపు 2021కి భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్ జాన్సన్ మరి ఈ బోరిస్ జాన్సన్ రాబోతున్నాడు. ఈయన కంటే ముందు బ్రిటన్ నుండి జాన్ మెయిర్ ఏ ఇయర్లో భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక మనోజ్ ముకుంద నారాయణ తొలిసారిగా యునైటెడ్ అరబ్ కంట్రీస్ సందర్శించారు. ఏ యూనివర్సిటీని ఆయన సందర్శించారు? ఈ మధ్యనే మనోజ్ ముకుంద నరానే ఏ దేశం అధ్యక్షురాలు నుండి జనరల్ సైనిక హోదాను స్వీకరించారు? ఇది సార్ పోటీ పరీక్షలు అడగబోతున్న బిట్టు. ఇలాంటి బిట్లు ఉంటాయి సార్. ఈ విధంగా మనం వెళ్ళిపోవాలి సార్. మరో టాపిక్ సార్, జనరల్ టాపిక్ క్రీడలు సార్. ఇక్కడ క్రీడలు సార్. ఇది 5 నుండి 6 మార్కులు అడుగుతాడు సార్. ఒక క్రీడ తీసుకున్నప్పుడు సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసారు ఇది స్టాండర్డ్ జీకే పరంగా అడిగితే ఈ టైటిల్ను ఏ క్రీడలు ఇస్తున్నారు, ఈ టైటిల్ ఏ క్రీడకు సంబంధించింది, మొట్టమొదటిసారి ఎక్కడ నిర్వహించారు ఈ క్రీడల్ని, ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే సార్ రేపు 2022కు వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎన్నో టోర్నమెంటు ఖతార్ క్యాపిటల్ దోహాలో ఎన్నో టోర్నమెంటు నిర్వహించనున్నారు సార్. 22వ టోర్నమెంట్ సార్ ఇది. ఈ మధ్య మరణించిన డిగో మారడోనా పేరు మీద బాబీ చిన్మయ ఏ రాష్ట్రంలో డిగో మారడోనా మ్యూజియాన్ని నిర్మించబోతున్నారు. రేపు 2021కి ఎన్నో ఏషియన్ క్రికెట్ టోర్నమెంటు శ్రీలంకలో జరగబోతుంది. 2020లో రద్దయిన వింబుల్డన్ టోర్నమెంట్ ఇప్పటివరకు వింబుల్డన్ క్రీడను ఎన్నిసార్లు నిర్వహించలేదు. 2020కి అమెరికా టెన్నిస్ టైటిల్ విజేత ఓడిపోయిన క్రీడాకారుడు ఎవరు? 2020కి సుకీర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఈ మధ్యనే ఆస్కర్ అవార్డులు ఎంపిక కోసం పంపిన భారతీయ చిత్రం జల్లికట్టు చిత్రం, ఇది ఏ భాషకు సంబంధించింది, ఇది ఏ క్రీడకు సంబంధించింది సార్? 2022 గుర్తొస్తే మీకు ఎలా గుర్తు రావాలి సార్ అంటే అంతకంటే ముందు రేపు 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఇవి ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో జరగబోతున్నాయి. ఏ ఇయర్లో కామన్వెల్త్ క్రీడలను ఇక్కడ నిర్వహించారు? 1930లో తొలిసారిగా కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో నిర్వహించారు సార్. ఇదే ఇయర్లో ఇంగ్లాండ్లో బర్మింగ్హామ్లో కామన్వెల్త్, ఇదే ఇయర్లో సార్, ఇదే 1930లో కామన్వెల్త్ క్రీడల్ని మొట్టమొదటిసారిగా కెనడాలో హమిల్టన్ పట్టణంలో నిర్వహించారు. ఇదే ఇయర్లో వరల్డ్ కప్ ఫుట్బాల్ తొలిసారిగా ఉరుగ్వేలో నిర్వహించారు. ఇదే ఇయర్లో గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు. ఇదే ఇయర్లో 1929, 1930 మధ్య ప్రపంచంలో ఆర్థిక మందం వచ్చింది. ఇదే ఇయర్లో సివి రమణకి భౌతిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది సార్ 1930.
తిరిగి ఎలిగే లైట్ మనది కాదు, మాట్లాడే స్పీకర్ మనది కాదు. ఈ ప్రపంచానికి సున్నను అందించిన దేశం భారతదేశం. ఇండియా ఎయిడ్స్లో థర్డ్ ఉంది. ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది. 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 19th ఆర్టికల్ ఇది పత్రిక స్వేచ్ఛ గురించి చెప్తుంది. యూరో కరెన్సీ 19 దేశాల్లో అమల్లో ఉంది. 193 యుఎన్ఓలో చిట్ట చివరి కంట్రీ దక్షిణ సుడాన్ సార్. ఒక బిట్టు తీసుకున్నప్పుడు ఏ టైపులో రేపు మీకు అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇలా ఉంటాయి సార్. మీరు ఈ విధంగా ఉంటాయి ప్లాటో క్లాసులు వినొచ్చు సార్ మీరు. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2022 తీసుకుంటే ఇదే ఇయర్లో సార్ ఇక్కడ ఇంగ్లాండ్లో బర్మింగ్ హోమ్లో కామన్వెల్త్ గేమ్స్ సార్ వచ్చేసివి. కామన్వెల్త్ గేమ్స్ ఇదే ఇయర్లో 2022లో ఖతార్ క్యాపిటల్ దోహాలో వరల్డ్ కప్ ఇక్కడ సార్ ఫుట్బాల్ నిర్వహించబోతున్నారు సార్. ఇదే ఇయర్లో చైనాలో హూంజాలో ఆసియా క్రీడలు కూడా జరుగుతున్నాయి సార్. ఇదే ఇయర్లో 2022కు చైనా క్యాపిటల్ బీజింగ్ సార్. బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ సార్. వింటర్ ఒలింపిక్స్ కూడా జరగబోతున్నాయి సార్. ఒక బిటు తీసుకున్నప్పుడు అనేక రకాలకి అవగాహన ఉండాలి. 2022 తీసుకున్నప్పుడు ఇన్ని క్రీడలు గుర్తు రావాలి. రేపు 2022 నాటికి దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద అందరికీ ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కావాలి. 22 అంటున్నాం. ఇండియా జనాభాలో 2వ స్థానం ఉంది. ఇండియా 2 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ విజేత. ఇండియాలో 2 సార్లు ఆసియా క్రీడలు నిర్వహించారు. సున్నను కనుక్కున్న దేశం ఇండియా. 22 ఉంది. భారత రాజ్యాంగంలో 22 భాషలు ఉన్నాయి. భారతదేశంలో 6,000 పైగా ఉన్నాయి. భారతదేశంలో 22 భాషలు ఉన్నాయి సార్. వచ్చేసి ఇక్కడ మరో టాపిక్ సార్, జనరల్ టాపిక్ వచ్చేసి ఇక్కడ గ్రంథాలు రచయితలు సార్. వచ్చేసి ఈ బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి క్వశ్చన్ ఏ టైపులో ఏ రేంజ్లో అడుగుతాడు సార్ అంటే ఒక 2020 సంవత్సరము నవంబర్ 17 నాడు సార్ ఇక్కడ నాడు ఒబామా రాసిన నవల ఏ ప్రామిస్డ్ ల్యాండ్ నవల ముద్రించిన సంస్థ అది పెంగ్విన్ ర్యాండమ్ సంస్థ. ఈ క్రింది వాళ్ళ ఒబామాతో సంబంధం లేని నవలలు ఏంటివి? ఈ మధ్యన చేతన్ భగత్ రాసిన నవలేంది? మర్డర్డ్ వన్ అరేంజ్డ్. ఈ మధ్య ఢిల్లీలో చేతన్ భగత్ ఒక కారులో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర రోడ్డు పక్కన బుక్స్ అమ్ముతున్నారు. కారు ఆపి మాస్క్ ధరించి బాబు ఈ బుక్కు ఎంత అని అడిగితే సమ్ అమౌంట్ చెప్పారు. అని బాగుంటుందా కొనాలని అడిగితే చాలా బాగుంటుంది సార్, నేను రాసిన పుస్తకాలన్నీ చాలా బాగుంటాయని చెప్పి ఆ సేల్స్ మ్యాన్ చెప్తున్న సంగతి. చేతన్ భగత్ కానీ అదేవిధంగా అరుంధతి రాయ్ కానీ స్టీఫెన్ హాకింగ్, అమర్త్య సేను, అబ్దుల్ కలాం ఇలాంటి లేటెస్ట్ కొన్ని నవలలు పుస్తకాలు ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి 2020కి నోబెల్ సాహిత్య బహుమతి లూయిస్ గ్లూక్ ఎలిజబెత్కు లభించింది. ఏ నవలకి ఇచ్చారు? 2020 సంవత్సరానికి ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకు వచ్చిన అవార్డు ఏంది? అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి. శశి థరూర్కి ఏ నవలకు ఆంగ్లంలో కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది? శబ్దభూమి నవల రచయిత ఎవరు? ఇలాంటి నవలల గురించి అడుగుతుంటాడు సార్. 3,000 పైగా పుస్తకాలు ఉంటాయి. మనకు లేటెస్ట్ నవలలు ఎంతవరకు కావాలనో అంతవరకు మనకి ఎనఫ్ సార్. వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎస్ఐలో సార్, ఏపీ ఎస్ఐలో ది ఐడియా ఆఫ్ జస్టిస్
అమర్త్య సేన్ నవల, అబ్దుల్ కలాం యొక్క నవలలు, తెలంగాణ ఎస్ఐలో సంజయ్ బార్ రాసిన నవల ది యాక్సిడెంటల్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ అనే నవల సార్. ఈ నవలకి ఇచ్చారు సార్. ఈ నవల కూడా వచ్చింది సార్ ఎగ్జామ్లో. సౌరభ్ గంగూల్ రాసిన నవల సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్, సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అన్న నవల. ఈ నవలకు కూడా అవార్డు రావడం జరిగింది సార్. ఇలాంటి కొన్ని నవలలకు గతంలో ఈ నవలలు కూడా పోటీ పరీక్షల్లో అడిగిన యొక్క అంశాలు ఉన్నాయి సార్. ఇక్కడ కొంచెం జాగ్రత్త, మీరు ప్రిపేర్ కావాలి. మన క్లాస్ నోట్స్లో నవలలు టోటల్ ఎనఫ్ సార్. మరొక టాపిక్ సార్ ఇక్కడ వచ్చేసింది ఆపరేషన్స్. ఒక ఆపరేషన్ తీసుకున్నప్పుడు ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ఆపరేషన్ దేనికి సంబంధించింది, ఆపరేషన్ బొంగో సాగర్ కానీ, ఆపరేషన్ సిలనెక్స్ కానీ, ఆపరేషన్ వ్యాయామ కానీ, ఆపరేషన్ మలబార్ కానీ, ఈ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు, ఏ 2 దేశాలు పాల్గొన్నాయి, ఈ విన్యాసాల్లో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకల పేరేమిటి, ఇలా జనరల్గా అడుగుతాడు సార్. ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ వందే భారత్ మిషన్, ఆపరేషన్ సంజీవని, ఆపరేషన్ నమస్తే, ఆపరేషన్ బందర్, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తాడు సార్. పోయినసారి ఏపీఎస్ఐలో ఆపరేషన్ సముద్ర మైత్రి గురించి అడిగిన యొక్క బిట్లు ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చేసి ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి సార్. కరెంట్ టాపిక్స్ మీద అవగాహన ఉంటే ఓన్లీ జనరల్ టాపిక్స్ ఇవే కాకుండా సార్ ఒక జాగ్రత్త పరం కరెంట్ అఫైర్స్, పాలిటీ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ పరం కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరం కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరం కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్ సార్. ఇండియా దేంట్లో, ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. సౌర కుటుంబంలో 8 ఇండియాలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, జనాభాలో 2వ స్థానం ఉంది, ఎయిడ్స్లో 3rd ఉంది, బ్లాక్ మనీలో 4th ఉంది సార్. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం ఉంది, రిచెస్ట్ కంట్రీస్లో 6వ స్థానం ఉంది, విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది. సున్నాని కనిపెట్టిన దేశం ఇండియా సార్ వచ్చేసింది. మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తుంటాం సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పమని అని చెప్తుంటాం. మన మొబైల్ నెంబర్ తీసుకొని కూడా ఇది ఎవరితో మన సంబంధం లేదు సార్. 9 ఏంది, 8 ఏంది, 6 ఏంది, 7 ఏంది, ఇది సార్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఢిల్లీ 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఉత్తరాఖండ్ కూడా 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016లో ఒలింపిక్స్లో పథకాల పట్టికలో మనం 67వ స్థానం ఉన్నాం. 67 తిప్పిరాస్తే 76 ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ 76 కూడితే 7 కూడితే 13. ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి, 13 తిప్పిరాస్తే 31. ఇండియాలో సీఎంల సంఖ్య 31 తిప్పిరాస్తే 13. వెంకయ్య నాయుడు 13 ఉపరాష్ట్రపతి సార్. ఇది సార్ ఈ రేంజ్లో బిట్టు గుర్తు రావాలి ఏ టైపులో అడిగినా కూడా సార్. ట్రంప్ అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆస్ట్రేలియా 5 సార్లు క్రికెట్ విజేత. ఇండియాలో తొలిసారిగా రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్లే. ప్రపంచంలో చిన్న వయసులో ప్రధానిగా సనా మారిన్ ఫిన్లాండ్ కంట్రీకి ప్రధానిగా పనిచేస్తున్నారు. ఫిన్లాండ్ కంట్రీ అంటే 1000 సరస్సుల దేశం అంటే ఫిన్లాండ్, 1000 మంది జనాభా అంటే వాటికన్ సిటీ, 1000 టెంపుల్స్ అంటే తమిళనాడు, 1000 ఏనుగులు అంటే లావోసు, తెల్ల ఏనుగులు అంటే థాయిలాండ్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగోడస్ అంటే మయన్మార్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ జోహెన్స్బర్గ్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ పట్టణం, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ ప్లేస్ ఆస్ట్రేలియా సార్.
ఇప్పటి వరకు 12 సార్లు బ్రిక్స్ సమావేశాలు నిర్వహించారు. జార్ఖండ్ అసెంబ్లీ స్థానంలో 81 సార్. ఏ బిట్ ఇచ్చినా ఈజీగా మీరు పోటీ పరీక్షల్లో క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడగబోతున్న అంశాలు సార్. ఈ మధ్యనే ప్రపంచంలో కృత్రిమంగా సూర్యుని సృష్టించిన యొక్క దేశం పేరేమిటి? చైనా. దానికి ఏమని పేరుంది? గాల్వాన్ లోయ ఘటన 2020 జూన్ 15 నాడు ఇండియా చైనాల మధ్య గాల్వాన్ లోయ ఘటన జరిగింది. గాల్వాన్ లోయ ఇండియాలో ఏ స్టేట్లో ఉంది? ఈ గాల్వాన్ లోయ ఏ నది ఒడ్డున ఉంది? సిపెక్ అనే పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్ని ఎవరు కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు? భారత సహకారంతో భూటాన్లో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఏంది? భారత్ నేపాల్ మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలేంటివి? కాలపాక లీప్ లేక్ లీపి ఆంధ్ర. ఒక 2020 డిసెంబర్ 8 నాడు ఇండియా, చైనా, నేపాల్ శాస్త్రవేత్తలు ఒక భూకంప ప్రమాదం వచ్చిన తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందని చెప్పి అంటున్నారు. నిన్న ఎత్తు తగ్గిందో పెరిగింది అంటున్నారు. ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగింది అంటున్నారు. 8,848.8 మీటర్స్ 86 మీటర్స్ ఎత్తులో ఎవరెస్ట్ పెరిగింది అంటున్నారు. 86 మీటర్స్. ఇలాంటి అన్ని రేపు కరెంటు జాగ్రత్త పరంగా ఇంపార్టెంట్ సార్. ఒక ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఈ ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదం, ఈ ప్రాజెక్టుని ఏ నదిపై నిర్మిస్తున్నారు, ఈ క్రింది వాళ్ళలో వివాదాస్పదమైన ప్రాజెక్టు కానిది ఏది? ఇది సార్ ఈ పోటీ పరీక్షలో అడగబోతున్న బిట్టు. రేపు కరెంటు జాగ్రత్త. ఈ మధ్య బురేవి తుఫాను ప్రమాదం ఎక్కడెక్కడ వచ్చింది? నివారి తుఫాను ప్రమాదం ఎక్కడెక్కడ వచ్చింది? గోని తుఫాను ప్రమాదం ఎక్కడ? ఇవి రేపు కరెంటు జాగ్రత్త పరంగా అడిగే బిట్లు సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా అడుగుతున్న బిట్ సార్. ఒక 2020 సంవత్సరం ఆగస్టు 7 నాడు భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా జగదీష్ ముర్మా నియమితులయ్యారు. ఈయన ఎన్నో వ్యక్తి? 14వ వ్యక్తి. ఇందిరాగాంధీ తొలిసారిగా జాతీయం చేసిన బ్యాంకులు కూడా 14. నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య 14 మందిని. రాష్ట్రపతి కూడా పార్లమెంటు 14 మంది నియమిస్తాడు. 1428 ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. రేపు కరెంటు పాలిటీ పరంగా సార్. ఈ మధ్య బీఆర్ అసెంబ్లీ ఎన్నికలు 3 విడతల్లో ఎన్ని విడతలు నిర్వహించారు? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, సుప్రీంకోర్టు ₹1 జరిమానా చెల్లించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైనా? ప్రశాంత్ భూషణ్. ఈ మధ్యన ఈ సుప్రీంకోర్టు, ఈ న్యాయస్థానం విధానాన్ని సుప్రీంకోర్టు ఎక్కడ ప్రారంభించింది? ఫిజీ కంట్రీ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా నియమితులైన భారతీయుడు ఎవరు? మదన్ బి లోకూర్. 2020 సంవత్సరము జూలై 30 నాడు భారత సహకారంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవనాన్ని నరేంద్ర మోడీ ఏ దేశంలో ప్రారంభించారు? మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్. ఎన్నేళ్ల తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చారు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి మద్దతు ప్రకటించిన తొలి రాష్ట్రమేది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల్ని వ్యతిరేకించిన తొలి రాష్ట్రమేది? పంజాబ్. ఆమోదించిన తొలి రాష్ట్రమేది? హర్యానా. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే. కల్పన చావ్లా ఈ రాష్ట్రమే. మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్లో రాష్ట్రం ఈ రాష్ట్రమే. చరిత్రలో 3 పానిపాట్ యుద్ధాలు జరిగాయి. పానిపాట్ కూడా ఇక్కడే ఉంది సార్.
కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఒక జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, ఎకనామీ పరంగా, సైన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా టోటల్ 50 బిట్లు ఎటు పోవు సార్ మీకు మన క్లాస్ ద్వారా సార్ వచ్చేసి. ఒక సైన్స్ పరంగా కోవిడ్ వ్యాక్సిన్ సార్, బ్రిటన్లో కోవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ను స్వీకరించిన తొలి భారతీయుడు ఎవరు? హరీష్ శుక్లా. ఇండియాలో తొలి కోవిడ్ మరణం ఏ రోజు? 2020 మార్చి 11 నాడు ఇండియాలో తొలిసారిగా తొలి కోవిడ్ కేసు నమోదైంది కేరళ. ఇండియాలో తొలి కోవిడ్ మరణం కర్ణాటక, మొహమ్మద్ సిద్దికి. అదేవిధంగా సార్ ఒక WHO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా మే 22న భారతదేశం హర్షవర్ధన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2020ని WHO దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఈ మధ్యన నెల్లూరు జిల్లాలో, సార్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో వ్యాపించిన వ్యాధి ఏంది? స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్. వీటిపైన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ కరెంట్ ఎకనామీ పరంగా సార్ రేపు 2021లో సింగపూర్లో ఎన్నో ప్రపంచ ఆర్థిక సమావేశాలు జరగబోతున్నాయి. ప్రపంచ తలసరి ఆదాయంలో ఇండియా స్థానం ఎంత? ప్రపంచంలో హ్యాపీనెస్ అంటే ప్రపంచంలో సార్ ఇక్కడ మేధో సంపత్తి జాబితాలో ఇండియా 40వ స్థానం ఉంటే అమెరికా ఫస్ట్ ఉంది, మొత్తం 140 సార్. కేరళ అసెంబ్లీ స్థానాలు కూడా 140, ఓన్లీ 40. గోవా అసెంబ్లీ స్థానం 40, మిజోరం అసెంబ్లీ స్థానం 40. ఇందిరాగాంధీ తొలిసారిగా జాతీయం చేసిన బ్యాంకులు కూడా 14 వాణిజ్య బ్యాంకులు సార్. 14 ఆర్టికల్ ఇది చట్టం ముందు అందరూ సమానులే. 40 ఆర్టికల్ ఇది గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి చెప్తుంది సార్. ఈ మధ్యనే మిలీనియం పన్ను ధనవంతులపై మిలీనియం ట్యాక్స్ని విధించిన దేశం పేరేమిటి? అర్జెంటీనా కంట్రీ సార్. కోవిడ్ వల్ల ఇబ్బంది పడుతున్నాం, ధనవంతుల నుండి డబ్బు సేకరణ కోసం ఈ ట్యాక్స్ని అక్కడ విధించారు సార్. ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై IMF నియమించిన కమిటీ ఏది? రఘురాము రాజన్ కమిటీ. ఈ మధ్యన మరణించిన వరల్డ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు ఎవరైనా జేమ్స్ ఉల్పెన్ సన్. అదే టెక్నాలజీ పరంగా సార్ ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, వీటి మీద 6 మార్కులు అడుగుతాడు సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరం నవంబర్ 7 నాడు PSLV C-49 రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలు పంపించాం. ఇందులో ఇండియా ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు భారత్ నుండి ఇన్ని విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించారు. గగనయాన్ ప్రాజెక్టు 2022 అనుకున్నాం, కానీ 1 ఇయర్ వాయిదా పడుతుంది. ఏ ఇయర్ నాటికి గగనయాన్ ప్రాజెక్టు ద్వారా 3 వ్యక్తులను ఇండియా సొంతంగా అంతరిక్షంలో పంపించబోతుంది. 2023. యాక్చువల్గా 22 అనుకున్నాం, కానీ కోవిడ్ వల్ల లేట్ అవుతుంది. ఇప్పటి వరకు బ్రహ్మాసు క్షిపణిని ఎన్ని దేశాలు కొనుగోలు చేసినాయి? బ్రహ్మాసు క్షిపణి పరిధి ఎంత? రుద్రము రాడర్ ఇంపార్టెంట్ ఏంది? ఆకాశ్ ఇంపార్టెంట్ ఏంది? పృథ్వీని ఎన్నిసార్లు పరీక్షించారు? S-400 మిసైల్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాం? ఈ మధ్యన భారత వైమానిక దళం నుండి తొలగించిన యుద్ధ విమానం ఏది? MiG-27K. చీనూక్ అపాచీ యుద్ధ హెలికాప్టర్లు. ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌకేది? INS సర్వేక్షక్, గతంలో గ్రూప్ 2 అడిని పెట్టు. ఇండియా తొలి అణు జలాంతర్గామి ఏది? INS అరియంతు. ఇండియాలో ఏ యుద్ధ నౌకలు ఏ టైంను ప్రారంభించారు? INS విక్రమాదిత్య. ఈ మధ్యనే స్కార్పిన్ జలాంతర్గామి డిజైన్ ఆధారంగా ముంబైలో నిర్మించిన యుద్ధ నౌకలవి INS కల్వరి, INS ఖండేరి, INS వాగీర్, INS కరుణ. ఇవి సార్.
ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏం జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని విదేశస్తుల సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి ప్రధానమైన వేదికగా నిలబడ్డది యొక్క భారతదేశం సార్. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. ఒకసారి రూపొందించబడ్డ క్షిపణి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు సార్. ఏ టైపులో ఏ రకంగా అడిగినా కూడా మీరు పోటీ పరీక్షలో రేపటి విజేతలుగా నిలబడాలి సార్. మన వాళ్ళందరూ కూడా వచ్చేసి మీరు సార్ 600 ఈసారి జాబ్ తీసుకెళ్ళాలి సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి సార్. ఇంపార్టెంట్ డేట్స్ కానీ, ప్రధానమైన రాష్ట్రాలు కానీ, ప్రధానమైన భాషలు, వివిధ రాష్ట్రాల సాంప్రదాయక జానపద నృత్యాలు, అవార్డులు ఏవీ టాపిక్స్ ఉంటాయి సార్. ఇవన్నీ కూడా మేము అందిస్తున్నాం సార్. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఇన్ని రకాలుగా సబ్జెక్టుపై అవగాహన ఉంటుంది సార్. మన ఏపీ ఎస్ఐలో 51 మార్కులు అడిగాడు సార్. తెలంగాణ గ్రూప్ 2లో 2015లో 62 బిట్లు అడిగాడు సార్. ఏపీ గ్రూప్ 2లో 41 బిట్లు వచ్చినాయి సార్. ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ అనేది జనరల్ అవేర్నెస్ పేపర్ కాబట్టి మొత్తం టోటల్గా జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు సార్ వచ్చేసి. ఈ విధంగా ఈ టాపిక్స్ మీద అవగాహన ఉంటే మీరు ఏ విధంగా ఇచ్చిన బిట్టు క్యాచ్ చేయగలుగుతారు సార్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ చేరవేయండి. ఇప్పుడు మనం నేర్చుకున్న క్లాస్ సార్ హౌ టు ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఎన్ని మార్కులు సాధించగలుగుతాం, ఏ టాపిక్ నుండి ఎలాంటి బిట్లాడతాడు, ఏ విధంగా వెళ్ళిపోతారు. కొద్దిమంది స్టాక్ జీకే చెప్తుంటారు. స్టాక్ జీకేలో 2-3 బిట్ల కంటే ఎక్కువ రావు సార్. వేస్ట్, తక్కువ మార్కులు వస్తాయి. హైయెస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు, ఎవ్రీ డే అడుగుతున్నాడు. పేపర్ తీసుకున్నప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, జాతీయ విషయాలే ఉన్నాయి, రాష్ట్రాయి విషయాలే ఉన్నాయి, క్రీడా పేజీలు ఎలాంటి బిట్లు ఉన్నాయి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇది సార్ పోటీ పరీక్షలు అడగబోతున్న అంశాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.